హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్నది కృష్ణానది ఒడ్డున కొలువై ఉన్న ఒక అద్భుతమైన ఇంకా అపురూపమైన శివుని ఆలయం చూడడానికండి. ఆ గుడి పేరే అమరలింగేశ్వర స్వామి ఆలయం. ఇది దైదా గ్రామంలో ఉందండి. ఈ ఆలయంలోని శివలింగం ఎవరు మానవులు ప్రతిష్ఠించినది కాదండి. 85 సంవత్సరాలకి ముందు ఇక్కడ సంచరించే మనుషులకు ఇక్కడ ఒక శివలింగం ఉందని తెలియదంటండి. అసలు 85 సంవత్సరాలకి ముందు ఏం జరిగిందంటే, ఇక్కడ కొంచెం మంది ఆవులు కాసుకుంటూ తిరిగేవారట. ఒకరోజు ఒక ఆవులు కాసుకునే వ్యక్తి ఆవులను తీసుకుని వచ్చి ఇక్కడ వదిలి ఆయన తెచ్చుకున్న సద్ది మూటను చెట్టుకు తగిలించి చెట్టు కింద పడుకొని విశ్రాంతి తీసుకుంటుంటే ఆయనకి కొన్ని శబ్దాలు వినిపించాయంట. ఏమని అంటే, పొద్దున్నే లేవండి, తల్లిదండ్రులను గౌరవించండి, అమరలింగేశ్వరుని పూజించండి అన్న మాటలు ఆయనకి వినపడి ఊర్లోకి వెళ్ళి కొంచెం మంది మనుషుల్ని కూడా పెట్టుకుని వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని చూస్తే ఆ శబ్దాలు వస్తున్న చోటకి వెళితే అక్కడ ఒక పెద్ద బండరాయి ఉందంట. ఆ బండరాయిని అతి కష్టం మీద పక్కకి జరిపి ఆ బండరాయి వెనకాలకి చూస్తే ఒక గుహ ఉందండి. ఆ గుహ లోపలికి వెళ్ళడానికి నడుముకు ఓడలు కట్టుకుని చేతితో కాగడాలు పట్టుకుని గుహ లోపలికి ప్రవేశించారట. అలా గుహ లోపలికంటూ వెళ్ళాక వారికి ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని స్థితిలో వారికి ఒక వెలుగు కనిపించి ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని వారికి ఆ వెలుగే మార్గదర్శనం చూపించిందట. అలా కొంచెం దూరం వెళ్ళాక ఆ వెలుగు అనేది చాలా ఎక్కువగా మారి మళ్ళీ ఆ వెలుగులో నుంచి కొన్ని మాటలు వినిపించాయట. ఏమని అంటే, పొద్దున్నే లేవండి, తల్లిదండ్రులను గౌరవించండి, అమరలింగేశ్వరుని పూజించండి అని. ఇంకా ఇప్పటి వరకు నేను మునులకు సిద్ధులకు మాత్రమే దర్శనమిచ్చాను, ఇక నుంచి ఇక్కడ ఉన్న నరులు సైతం నా దర్శనం చేసుకోవచ్చు అని ఆ వెలుగులో నుంచి మాటలు వినపడి ఆ వెలుగు అనేది మాయమైపోయిందట. ఆ వెలుగు కనిపించిన ప్రదేశంలోనే ఈ శివలింగం ఉందటండి. అప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒక నమ్మకం ఉందండి, ఏదైనా కోరిక కోరుకుని కృష్ణానదిలో స్నానం చేసి తడి బట్టలతో ఆ కృష్ణానదిలోని ఒక చెంబుడు నీళ్లు తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించి ధర్మబద్ధమైన కోరిక ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుంది అని నమ్ముతారు. మాలో చాలామందికి జరిగింది కూడానండి ఇది. మీరు కూడా ఒకసారి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని స్వామివారి దివ్యమైన ఆశీస్సులను పొందండి.